ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమం ద్వారా నిరుపేదల వివరాలను సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డును అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 4, 12, 16వ వార్డులలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన వార్డు సభ కౌంటర్ను మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకటి శ్రీహరి సందర్శించారు. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు కోసమై దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్న ప్రజల నుండి అధికారులు ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి స్వీకరించాలని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులకు సంబంధించిన పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలను గుర్తించి తప్పకుండా ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఎంపీపీఎస్ పాఠశాలను అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చిన్నారి విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు చదువు, మధ్యాహ్నం సరైన భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఈ వయసులోనే చదువులో మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. NOT not START start తమను చూసిన గ్రామ సభలే తప్ప ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో జరిగిన గ్రామ సభలే తప్ప గత 10 సంవత్సరాలు మనం గ్రామ సభలు చూడలే, ఎంపిక జరగలే. గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక అద్దం లాంటిది. దేనికి అద్దం లాంటిది? మనం తీసుకునే నిర్ణయాలు. సపోజ్ ఇండ్ల లిస్టు తయారు చేస్తున్నాం. నేను ఇదివరకే చాలా వేదికల మనం చెప్పిన పార్టీలకు అతీతంగా ముఖాలు చూసి గుర్తు పెట్టకుండా ఖచ్చితంగా ఇందిరమ్మ కమిటీల ద్వారా పేద మందిని చూస్ చేసి ఒక వ్యక్తిని మనం పిలిచి ఆమెకి ఇల్లు సర్టిఫికేట్ చేతికి అందించినప్పుడు చూసిన అందరూ కూడా అరే కరెక్ట్ వ్యక్తికి ఇల్లు ఇచ్చిర్రప్ప అనేటువంటి భావన కలిగే విధంగా ఇల్లు ఇద్దామనేటువంటి ఆలోచన చేస్తాం. లేదా నాకు కోపన్ కార్డు పేరు రాలేదు అదైనా పడాల్సిన అవసరం లేదు. ఆఖరి వ్యక్తికి కోపన్ కార్డు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మాట ఇస్తా ఉన్నా. గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరి కోసం పోవడం చేద్దాం. ఖచ్చితంగా ఇది మనది, ఇది మనమత్తలు ఇది మనమత్తల్లో మనం అందరం బాగుండాలి. బీదోళ్ళు, బడుగులు, బలహీన వర్గాలు, రెక్కాడు తెగని డొక్కాడని ప్రజలు, కూలిపోతే నాలిపోతే తప్పించి ఇంకా బియ్యం కూడా కొనుక్కోలేని ప్రజలందరికీ కూడా కూపన్ కార్డు ద్వారా బియ్యాన్ని గూడు లేకుంటే గూడు కట్టించే బాధ్యత పూర్తి స్థాయిలో ఈ ప్రాంత బిడ్డగా సస్తే కూడా ఈ మనలో పూంచే బిడ్డగా నేను మాట ఇస్తా ఉన్నా. ప్రతి పేదనికి ఇల్లు కార్యక్రమం చేద్దాం.